Join your hands and welcome Janu. డియర్ 9th క్లాస్ స్టూడెంట్స్, మనం ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఫేవరల్ పార్టీ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవరు డాన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మీ పేర్లు చెప్తే మేము ఎక్కించుకుంటాం. ఓకే ఓకే రా, మీ అందరికి చేయాలని ఉంది, నాకు అర్థమైంది. ఓకే, మీ అందరి పేర్లు రాస్తాం. ఏంట్రా ఏంటి అంటే అంటే అది 10th క్లాస్లో జాను, అయ్యో సార్ 10th క్లాస్లో జాను ఉంటుంది కదా సార్, అతనే పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్ మీరే రిక్వెస్ట్ చేసి అడిగేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అయ్యో కాలు మీద పడకరా, ఏడుకురా. ఓకే 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 నువ్వు వచ్చే ఆహా ఒరే వెంకటేష్, ఇలా అయ్యారు అద్దరు. అదే అలా కొట్ట. అబ్బా ఏ ఉందరా, అది వేసుకోరా. 1 2 ఇదిగో పాట. గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా, నీ చెయ్యి సాపలేదా. హే ఇక్కడ్రా. గాజులీరా నాయన తొందరగా. చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. సబ్బవరం పిల్లామే సబ్బులోళం కాదా, సబ్బవరం పిల్లామే సబ్బులోళం కాదా, సబ్బవరం పిల్లామే సబ్బులోళం కాదా, నీ వీపు చూపలేదా, నీ వీపు చూపలేదా, మా సబ్బు రుద్దలేదా, సబ్బవరమే పిల్ల మాది, సబ్బులోళమే పిల్ల మేము, సబ్బవరమే పిల్ల మాది, సబ్బులోళమే పిల్ల మేము. సిరిపురం పిల్లామే సీరలోళం కాదా, సిరిపురం పిల్లామే సీరలోళం కాదా, సిరిపురం పిల్లామే సీరలోళం కాదా, నీ సీర ఇప్పలేదా, నీ సీర ఇప్పలేదా, మా సీర సుట్టలేదా, సిరిపురమే పిల్ల మాది, సీరలోళమే పిల్ల మేము, సిరిపురమే పిల్ల మాది, సీరలోళమే పిల్ల మేము, సీరలోళమే పిల్ల మేము. మువ్వల పాలెం పిల్లామే మువ్వలోళం కాదా, మువ్వల పాలెం పిల్లామే మువ్వలోళం కాదా, మువ్వల పాలెం పిల్లామే మువ్వలోళం కాదా, నీ కాలు చాపలేదా, నీ కాలు చాపలేదా, మా మువ్వ కట్టలేదా, మువ్వల పాలెమే పిల్ల మాది, మువ్వలోళమే పిల్ల మేము, మువ్వల పాలెమే పిల్ల మాది, మువ్వలోళమే పిల్ల మేము. జాను ఐ లవ్ యు జాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. గాజువాక పిల్ల గాజులోన కాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి
ఆకే ఈ పర్ఫార్మెన్స్ మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాము. విజయపిని మాస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి సాంగ్ తీసుకున్నారు అండ్ తీసుకున్నదో చిన్న కాన్సెప్ట్ మీరు అందులో ప్లేస్ చేశారు. నాకు ఇందులో ఆ సబ్బు పార్ట్ ఒకటి బాగా నచ్చింది. బీజిఎం లో జాను ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. అంటే బేసిక్ ఏమనిపించింది అంటే జానుకు ఇంకా చాలా కెపాసిటీ ఉంది చేయడానికి. సో చెర్రీ బీయింగ్ ఎ కొరియోగ్రాఫర్ మీరు ఇంకా పుష్ చేయొచ్చు, ఇంకా మోర్ తీసుకురావచ్చు. నాకు కొంచెం బేసిక్ అనిపించింది చెర్రీ ఇది కొరియోగ్రాఫర్ కి. సో జాను యాజ్ యూజువల్ బాగా చేశారు మీరు. వర్క్ మోర్ ఆన్ హర్, అంటే లైక్ ఎలా కొరియోగ్రాఫ్ చేస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లవ్లీ, థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు, ఐఎమ్ సో గ్లాడ్ టు సీ యూ బ్యాక్ హియర్. నాకు ఏం నచ్చిందంటే ఈ స్టూడెంట్ స్పెషల్ లో యూ బ్రాట్ యువర్ ఫోక్ ఇన్ టు ఇట్ అండ్ గేమ్. సో ఐ రియలీ లైక్ దట్. కొంచెం డిఫరెంట్ గా ఉంది అది. మీ ఎక్స్ప్రెషన్స్ అయితే ఐ రియలీ లైక్ ఇట్. బ్యాక్గ్రౌండ్ డాన్సర్ తో తన పొట్టతో డాన్స్ చేయించారు కదా. ఐ రియలీ లైక్ దో స్మాల్ థింగ్స్. అసలు డాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ వర్ ఆన్ పాయింట్. చెరీ మాస్టర్ వెరీ నైస్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ రెజినా గారు. మీకు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పి నేను థ్యాంక్ యూ చెప్పే లోపు ఓవర్ ల్యాప్ లో దీపిక ఎలాగో మాట్లాడుద్ది మామూలుగా. నేనే అడిగేస్తాయి సార్. సార్ ఇక్కడ రా, క్లాస్ లోపలికి రావు సార్. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి, ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్న, అన్న ఇడు సార్ వీడు అన్న ఏంటి ఇది, ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర నాకు వస్తుంది నాకు. బావ నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమారు నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగా ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకు తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకునేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంక అక్కడే సెటిల్ అయ్యా. ఎవరు? హూ ఆర్ యు మ్యాన్? ఏంటి ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను. తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగ వచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. ఇదేంద్రిద్యా. వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. మాకు ఎనర్జీ కావాలా, అది సరిపోవట్లేదు. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో చోట డాన్స్ చేయలేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ చేశారు ఇద్దరు. మంజుల ఫిల్లింగ్ ఎక్స్ప్రెషన్. ఆవు ఓ అమ్మ, ఆవు అంటే అలా అమ్మని కాదమ్మా. You're looking very pretty today. That is right leg forward and left leg backward. ఎక్సలెంట్.
వాడి కసి మామూలుగా లేదు. ఎలా 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 నాలో కళ చూపేదెలా. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. లెట్స్ బిగిన్ D10. D10 ఎంటర్టైన్మెంట్ టన్నుల కొద్దీ ఉంటది. ఏమన్నా గేలం వేసావా స్వామి, రసికేంద్ర స్వామి. ఇప్పటివరకు ఎక్కడున్నావు నువ్వు అసలు? నా కళ్ళకి కనబడుతుంది D10 ఎలా ఉంటుందో అని. ఎలా 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 నాలో కళ చూపేదెలా. నాకు నేను చూసే సంకేత గుర్తొచ్చాడు. నువ్వే